భారత సుప్రీంకోర్టు కస్టోడియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరియు గార్డియన్ ఆఫ్ అవర్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్తూ ఉంటాం. అదే సుప్రీంకోర్టులో దాదాపు 60,000 కేసులు ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. ఒక పక్క 50వ భారత ప్రధాన న్యాయమూర్తి పర్సనల్ లిబర్టీకి సంబంధించి ప్రతి చిన్న విన్నపం సుప్రీంకోర్టు వినాలని చెప్తుండగా, ఇంకో పక్క సుప్రీంకోర్టులో కేసులు పెండెన్సీ రోజుకు పెరిగిపోతోంది. ఈ సంవత్సరం డిసెంబర్ వరకు చూసుకుంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ కేసెస్ కేవలం 10 మాత్రమే సుప్రీంకోర్టు డిస్పోజ్ చేయగలిగింది. ఓవరాల్గా పెండెన్స్ అనేది చాలా పెరిగిపోతుందని చెప్పొచ్చు. సుప్రీంకోర్టు అనేది గార్డియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, కస్టోడియన్ ఆఫ్ పీపుల్స్ రైట్స్ అంటూ ఉంటాం. దాంతోపాటు టైమ్లీ రిడ్రెస్లు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రజలకి డిలేడ్ జస్టిస్ ఈజ్ నథింగ్ బట్ డినైడ్ జస్టిస్. జస్టిస్ కనుక జాప్యం జరిగితే అది జస్టిస్ జరగనట్టే లెక్క అని మనం చెప్పొచ్చు. సో ఓ పక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలో చెప్తుంటే ఇంకో పక్కేమో మనం చూస్తున్నాం చాలా పెండెన్సీ కేసులు పెరిగిపోతున్నాయి. లా మినిస్టర్ కిరణ్ రిజిజు కూడా ఈ విషయమే చెప్పారనమాట. సుప్రీంకోర్టు ఫ్రివలస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అంటే టైం వేస్ట్, చిన్న పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్లో తన టైం అంతా ఎక్కువ పెట్టేస్తుంది. దానివల్ల ఎక్స్ట్రా బర్డన్ అవుతుంది సుప్రీంకోర్టుకి. కంప్లీట్గా ఎఫికసీ తగ్గిపోతుంది అడ్మినిస్ట్రేషన్లో, జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్లో అని కూడా అంటున్నారనమాట. కానీ ఒక పక్క చూస్తే ఆన్ అండ్ యావరేజ్ ఎవ్రీడే మొత్తం అన్ని బెంచ్లు కలిపి సుప్రీంకోర్టులో కనీసం 10 బెయిల్ ప్లీస్ ఉంటున్నాయన్నమాట. ఎందుకంటే బెయిల్ అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ రైట్ కదా, మనందరికీ తెలుసు. అన్నెసరీగా ఎవరైనా డిటెన్షన్ చేసినా అరెస్ట్ చేసినా బెయిల్ అనేది ఒక హక్కు. కాబట్టి బెయిల్ ప్లీస్కి ఫస్ట్ ప్రయారిటీ. అదేవిధంగా పిఐఎల్స్ కూడా అన్నిటిని మనం తక్కువ చేయలేం, తప్పుపట్టలేం. ఉదాహరణకి ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్లో ఒక న్యూట్రల్ బాడీ ఉండాలి, ప్రభుత్వం అపాయింట్మెంట్ తగదు అని చెప్పి ఒక పిఐఎల్ నడుస్తోంది. దానికి సంబంధించి మనం గమనిస్తే గత 6-7 సంవత్సరాలుగా మనం ఎంతమంది ఎలక్షన్ కమిషనర్స్ మారారు అనేది లెక్క చూసినా మనకు అర్థమవుతుంటుంది అనమాట. వాళ్ళ 6 years టర్మ్ ఎంతమంది ఎలక్షన్ కమిషనర్స్ కంప్లీట్ చేశారు అని చెప్పి. ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్లో పాలిటిక్స్ తగ్గాలి, పొలిటికల్ సిస్టమ్ రోల్ తగ్గాలి, న్యూట్రల్ బాడీ అపాయింట్ చేయాలని పిఐఎల్ నిజంగా సుప్రీంకోర్టు వినాల్సింది. ఎందుకంటే ఎలక్షన్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ డెమోక్రసీ కాబట్టి. దాంతోపాటు కానీ ఎక్కువ పిఐఎల్స్, చిన్న పిఐఎల్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం వల్ల సుప్రీంకోర్టు చేసే గుడ్ వర్క్ తగ్గిపోతుంది. దాంతోపాటు భారతదేశ సుప్రీంకోర్టు యాక్సెస్ కూడా చాలా వైడ్ అనమాట. చాలామంది వెళ్ళొచ్చు. యాక్సెస్ అనేది చాలా ఈజీ. కొన్ని దేశాల్లో కాన్స్టిట్యూషనల్ కోర్ట్ సపరేట్గా ఉంటుంది, కోర్ట్ ఆఫ్ అపీల్ సపరేట్గా ఉంటుంది. సుప్రీంకోర్టు చాలా దేశాల్లో కేవలం కాన్స్టిట్యూషన్ కేసెసే ఉంటుంది అనమాట. మిగతా సివిల్ అపీల్స్, క్రిమినల్ అపీల్స్ ఇలాంటివన్నీ కూడా కోర్ట్ ఆఫ్ అపీల్స్కి వెళ్ళిపోతాయి. క్రిమినల్ కోర్ట్, సివిల్ కోర్ట్ ఆఫ్ అపీల్ అని, హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ అని చెప్పి. సో భారతదేశంలో కూడా ఇలా నేషనల్ కోర్ట్ ఆఫ్ అపీల్ ఒకటి తీసుకురావాలని చెప్పి కూడా చర్చ నడిచేది. దానికి రాజ్యాంగ సవరణ కావాలి. అంటే కేవలం కాన్స్టిట్యూషనల్ కేసెస్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మిగతా సివిల్, క్రిమినల్ కేసెస్ అన్నీ కూడా నేషనల్ కోర్ట్ ఆఫ్ అపీల్కి వెళ్ళే విధంగా ఒక ఆలోచన కూడా ఉందన్నమాట. ఇంకా చూసుకుంటే మనం ఈవెన్ ఎలాంటి పెండింగ్ కేసులు ఉన్నాయో ఒకసారి చూస్తే యాజ్ ఆన్ డేట్ సుప్రీంకోర్టులో కాన్స్టిట్యూషనల్ బెంచ్ దగ్గర 498 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఎలక్షన్ రిలేటెడ్ కేసులు 487 కేసులు. పిఐఎల్స్ వెళ్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అయితే 2870 కేసులు పెండింగ్లో ఉన్నాయి, చాలా ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయి. స్పెషల్ లీవ్ పిటిషన్స్ 4331 కేసులు పెండింగ్లో ఉన్నాయి. రిట్ పిటిషన్స్ మనందరూ తెలుసు, రిట్ పిటిషన్ చాలా ఇంపార్టెంట్ అని, అవి దాదాపు 2200 కేసులు పెండింగ్లో ఉన్నాయి. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కారం కేసులు 1295 కేసులు పెండింగ్లో ఉన్నాయి. లేబర్ రిలేటెడ్ కేసులు 1667 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నమాట. సో ఇన్ని పెండెన్సీస్ ఉంచుకుని సుప్రీంకోర్టు ఇప్పుడు వింటర్ హాలిడేస్కి వెళ్ళటం అవసరం అని కూడా సుప్రీంకోర్టు మీద ఒక విమర్శ జరుగుతోంది. ఇవి కాకుండా హరాస్మెంట్ ఆఫ్ డౌరీ డెత్ అండ్ డౌరీ క్రూయల్టీ, సెక్షువల్ హరాస్మెంట్, దీనికి సంబంధించి కేసులు, మహిళలకు సంబంధించిన వైలెన్స్ రిలేటెడ్ కేసులు అనమాట. డౌరీ డెత్ కానీ, సెక్షువల్ హరాస్మెంట్ కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ, వాటికి సంబంధించి 283 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇదంతా అఫీషియల్ డేటానే. ఈ 283 కేసులు ఇంటిగ్రేటెడ్ కేస్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నుంచి మనం తెలుసుకుంటే తెలుస్తుందన్నమాట. సో ఇన్ని కేసులు సుప్రీంకోర్టులో యాజ్ ఆన్ డేట్ నిన్నటి వరకు చూస్తే ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయన్నమాట. దాంతోపాటు లా మినిస్ట్రీ లాస్ట్ ఇయర్ ఒక ప్రశ్నకి సమాధానంగా చెప్పింది. ఎందుకు పెండెన్సీ ఇలా పెరిగిపోతుందంటే పెండెన్సీ ఈజ్ ఎ మల్టీఫెస్టెడ్ ప్రాబ్లం. దీనికి ఒక సమస్య కాదు, చాలా రకరకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ జాప్యం జరగటం, 2 దేశ జనాభా పెరుగుతూ ఉంటాం, 3 హక్కుల గురించి అవగాహన పెరుగుతుంటాం, 4 కేసెస్ కూడా ప్రజల మధ్య వ్యాజ్యాలు చాలా ఎక్కువ పెరుగుతూ ఉండటం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అన్నమాట. అయితే
కొన్ని సొల్యూషన్స్ మనం తేవచ్చు. ఒకటి, కేసుని ప్రాపర్గా ట్రాక్ చేయటం. రెండోది, జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్లో కంప్లీట్గా ఫెయిర్నెస్ ఉండి ఫాస్ట్గా అపాయింట్మెంట్ జరగటం. ఎందుకంటే మనకి స్పీడీ అపాయింట్మెంట్స్ జడ్జెస్ జరిగితే, జడ్జెస్ కనుక వాళ్ళు టైమ్లీగా కేసెస్ అటెండ్ అయ్యి అందరు జడ్జెస్ కూర్చుంటే కనుక కేసెస్ ఫాస్ట్గా సాల్వ్ అవుతాయి. దాంతోపాటు హైకోర్టు లెవెల్లో మనం చూస్తే చాలా కేసులు సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళే విధంగా జడ్జిమెంట్స్ రివ్యూ అవుతుండటం, ఇవన్నీ కూడా పక్కన పెడితే వేకెన్సీ ఆఫ్ జడ్జెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని కనుక మనం కొంత కంట్రోల్ ఎక్కువ టైమ్లీ ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెన్సీస్ చేస్తూ కేసెస్ని మానిటర్ చేస్తుంటే, కేసెస్ని ప్రాపర్గా ట్రాక్ చేస్తుంటే కొంతవరకు పెండెన్సీ తగ్గే అవకాశం ఉంది.